నిన్న నైట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 11:15 అట్లా మాకు రిపోర్ట్ వచ్చింది. దాంతో మేము స్పాట్కి వెళ్ళి చూసాము. ఆడికి పోయి కనుక్కుంటే ఏంటంటే 10 భోజనం చేసిన తర్వాత రూపాదేవి గారు స్టమక్ ఎక్కువ వస్తుందని చెప్పేసి, భరించలేని నొప్పి అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తామని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నారు. చాలాసేపటి చూసరికి ఇంకా రావట్లేదని చెప్పేసి వీళ్ళు డౌట్ వచ్చేసి మళ్ళీ పోయి తలుపు కొట్టేసి ఇంతకి ఓపెన్ చేయకపోయేసరికి వీళ్ళు విండో పగలగొట్టి చూశారు లోపలికి. అప్పటికి ఆమె చీరతోటి హ్యాంగ్ చేసుకుంటుంది, ఫ్యాన్కి పెట్టేసుకొని. వీళ్ళు పక్క వాళ్ళతోటి సపోర్ట్ తోటి డోర్ పగలగొట్టి లోపలికి ఆయన చీరను అది కట్ చేసుకొని రెండు హాస్పిటల్ తీసుకుని వచ్చేసి డాక్టర్ చెక్ చేసి బ్లడ్ డెడ్ అని చెప్తారు. మాకు తెలిసిన దీని ప్రకారం ప్లస్ వాళ్ళ ఇచ్చిన మదర్ కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో మదర్ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. డిన్నర్ చేసిన తర్వాత జరిగింది. తర్వాత అంతకుముందే వాళ్ళ భర్తతో మాట్లాడుతుంది, ఇది ఈ విషయమే పెయిన్ వస్తుందని చెప్పేసి. అది సఫరింగ్ ఫ్రమ్ 3 years ఇల్హెల్తీగా ఉన్నారు. వేరే డాక్టర్ చూపించినా కూడా అది సెట్ కాలేదు. అది హోమియో వైద్యం కూడా వాడుతున్నారు. కానీ వాళ్ళ మదర్తో చాలాసార్లు అన్నారు, ఈ ఎంత జీవితాంతం ఇదే బాధలు అనుభవించాలా అని చెప్పేసి ఆవిడ కొద్దిగా డిప్రెషన్లో ఉన్నారు. దాంతో జరిగిందని చెప్పేసి ఇక్కడ మిగతా మనకు ఎలాంటి డౌట్లు దాంట్లో అయితే ఏమి ఉండదు. ఫోన్ తీసుకుని ఫోన్లో కూడా ఎటువంటి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏం లేవు అని సీజ్ చేసుకున్నాం. అన్ని సెర్చ్ చేసాం, ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇవి కానీ ఏమీ లేవు. వీడియో కాల్ చేయలేదు, ఫోన్లో మాట్లాడారు. ఫోన్లోనే మాట్లాడారు. ఇదే బాధపరచలేక అని చెప్పేసి ఆయన అప్పటికే నేను వస్తున్నా అని చెప్పేసి చెప్పారు.